ఫ్రెండ్స్ ఇప్పుడేంద్ర వార్త కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ కు ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన సెగ బాగా తగులుతుంది. ఆయన కాలేజీలోకి వెళ్లే రోడ్డు కోసం హెచ్ఎండిఏ భూములు ఆక్రమించారంటూ మొన్ననే అధికారులు ఆ రోడ్డును కూడా తవ్వారు. ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి చెందినటువంటి దుడిగల్లోని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమాల కట్టడాలు కూల్చేశారు. చిన్నదామర చెరువు మీద కాలేజీ బిల్డింగ్ కట్టినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో స్థానికుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చిన అధికారులు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రావడంతో యాక్షన్ మొదలు పెట్టారు. ఈ కూల్చివేతలు ఈ నిర్బంధాలు ఇద్దరితో ఆగేటట్లు కనిపించడం లేదు. అందుకే మల్లారెడ్డికి ఫ్యామిలీ ప్యాక్ మాట్లాడుకుని కాంగ్రెస్ లోకి దూరిపోవాలని డిసైడ్ అయ్యారు. మల్లారెడ్డి త్వరలోనే గులాబీ బాస్ కి గుడ్ బై కొట్టి హస్తం పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ పిలుపు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొన్నటిదాకా బీజేపీలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు మల్లారెడ్డి. మల్కజిగిరి ఎంపీ సీటు తన కొడుకు భద్రారెడ్డికి ఇప్పించాలని చూశారు. కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆ టికెట్ ఇవ్వడంతో మల్లారెడ్డి ఇక కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్లు తెలుస్తుంది. పైగా మల్లారెడ్డి బీజేపీలో చేరాలంటూ బీఆర్ఎస్ కు రిజైన్ చేయాలని కమల్నాథులు కండిషన్ కూడా పెట్టారట. రిజైన్ చేయడానికి ఇష్టం లేక బీజేపీలో చేరిక అయిపోయింది. బీజేపీలో కుదరకపోవడంతో కాంగ్రెస్ లో చేరడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 4న రాష్ట్ర మంత్రి ఒకరిని కలుసుకొని మల్లారెడ్డి రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. తన కొడుకు భద్రారెడ్డికి మల్కజిగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించాలని రిక్వెస్ట్ చేశారట. రేవంత్ ఒప్పుకోకపోవచ్చని మంత్రి మల్లారెడ్డికి ముఖం మీదనే చెప్పేశాడని అంటున్నారు. అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కూడా కాంగ్రెస్ లో చేరికకు రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డికి డీకే శివకుమార్తో సంప్రదింపులు మొదలుపెట్టారట. డీకే ఒప్పించగలిగితే ఈ నెల 9న మేడ్చల్ నియోజకవర్గం కండ్లకోయలో జరిగే సీఎం రేవంత్ సభలోని మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ కాంగ్రెస్ లో చేరుతారని అంటున్నారు.